అది అందులో మద్రాసుకు మంచినీళ్ళు ఈ కథ అంతా ఉంది. దాంట్లో 3 రాష్ట్రాలు తలా 5-5 టీఎంసీలు నీళ్లు దానం చేసుకోవాలి. చెన్నై నగరంలో నీళ్లు లేవు. ఇంకా అక్కడ మొదలైనటువంటి కథ పోత దారిలో దుర్భిక్ష ప్రాంతాలు కర్నూలు, కడప, నెల్లూరు ప్రాంతాలకు కూడా సాగునీళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ తీసుకొని వచ్చి అంతిమంగా 2,75,000 ఎకరాలను చూపించినారు ఇటు తీసుకుపోవాలి అని. దానికి సమాంతరంగా యువతల పక్కకు నల్లగొండ వైపుకు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఎస్ఎల్బిసి నిర్మాణం చేయాలి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. మరి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటే శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఉండేటువంటి భౌగోళిక పరిస్థితిలో కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా నీళ్లు తీసుకుపోవాలంటే 2 వైపులా కూడా నల్లమల కొండలే కాబట్టి అటైనా సొరంగం తీయాల్సిందే, ఇటైనా సొరంగం తీయాల్సిందే. అటు తీయాల్సినటువంటి దానికేమో అక్కడేమో గ్రావిటీతో పోయేటువంటిది ఉంది. తదుపరి వచ్చేది సొరంగం వస్తే చెప్తాను నేను. ఇటు పక్కకు వచ్చేటువంటిది జీవో విడుదల చేస్తూ 1983లో ఒక జీవో విడుదల చేస్తూ జీవో 368 1/9/1983 1/9/1983 అప్పటికి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. జీవో 368 విడుదల చేస్తూ దీంట్లో ఏం చెప్తారంటే జీవో 306/1982 ప్రకారంగా సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారంగా అవతలికి 2,75,000 ఎకరాలు, యువతలికి 3 లక్షలు తీసుకునేటట్లుగా సర్వే చేసి చెప్పినారు ఇంజనీర్లు, పాసిబిలిటీ చెప్పినారు. ఎంత దుర్మార్గమో ఇది. యువతల పక్కకు తీయాలంటే, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీయాలంటే అడవి ఉంది, టనలు, ఇదంతా కూడా పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందుగానే జీవోలనే రాస్తారు, ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టనల్ పోయినా నీళ్లు ఎక్కడ పడతాయో మొదలు అదే కామన్ పాయింట్ అనుకొని ఆగి ఉన్న నాగార్జున సాగర్ నీళ్ళల్లోకి వెళ్ళి లిఫ్ట్ పెట్టి ఈ నీళ్లు తీసుకుపోవాలని చెప్పి అంకురార్పణ చేసినారు. అది మాధవరెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం. అసలు ఉద్దేశం ఏంది? టనల్ ద్వారానే నీళ్ళు ఇవ్వాలనేటువంటిది. కానీ ప్రారంభమే టనల్ అనేటువంటిది సాధ్యం కాదేమో అనేటువంటి మాటను సందేహాన్ని జీవోలోనే తెలియజేస్తూ దానికి ఆల్టర్నేట్గా పారాగ్రాఫ్ నెంబర్ 3లో ఉంటుంది, ఇది మీకు ఇప్పుడు ఇస్తాను జీవో. దానికి ఆల్టర్నేట్గా నాగార్జున సాగర్ ఆగి ఉన్నటువంటి జలాశయంలోని నీళ్లలోంచి ఎత్తిపోసి అక్కడి నుంచి కెనాల్ రన్ చేయాలనేటువంటిది సూత్రీకరణ చేస్తారు. అక్కడ మొదలవుతుంది కుట్ర. ఆ తర్వాత సరిగా పోతిరెడ్డిపాడు దాని చరిత్ర అంతా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. 4 తూముల నుంచి మళ్ళా అదన 11,000 క్యూసెక్ల నుంచి వాళ్ళ 55,000 క్యూసెక్ల దాకా ఎట్లా పెరుగుతూ వచ్చిందో దాని పరిణామక్రమం అంతా కూడా ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పినారు, నీటి మంత్రిగా హరీష్ రావు గారు చెప్పినారు, మేము మాట్లాడాం చాలాసార్లు. మా పార్టీ తరఫున అదేవిధంగా తెలంగాణ మేధావులు కూడా చాలామంది మాట్లాడారు. ఆ అంశం అట్లుంటే ఈ ఎస్ఎల్బిసికి సంబంధించి మాత్రమే విషయం ఏంటంటే ఈ విధంగా ఈ ఎస్ఎల్బిసికి జీవో విడుదల చేసి ఎస్ఎల్బిసి పనులు మొదలుపెట్టకుండా, టనల్ పనులు మొదలుపెట్టకుండా కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ నీళ్లను ఇవ్వడం ద్వారానే ఇదే అసలు ప్రాజెక్ట్ అనేటువంటి భ్రమ కల్పిస్తూ పోయినారు. ఈ టనల్కు సంబంధించి 1994లో నేను చెప్పేది 94లోనే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఇచ్చింది ఈ టనల్ తీసుకోవడానికి. 1994లోనే ఎస్ఎల్బిసి టనల్ తవ్వకానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి 1994 నుంచి 2004 వరకు ఈ ఎస్ఎల్బిసి టనల్ను ఎందుకు పూర్తి చేయలేదు? 2014 వరకు 2014 వరకు టీడీపీ కొంతకాలం ఉంటే మిగతా కాలం కాంగ్రెస్ ఉంది కదా. 89 నుంచి ఉంది,
తదనంతర కాలం ఉంది 10 ఏళ్ళు. ఎస్ఎల్బిసి టన్నల్ మొదలుపెట్టలే. ఎప్పుడు మొదలుపెట్టినారు? జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులు మొదలుపెట్టేటప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకేమో పర్యావరణ అనుమతులను లింకు పెట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు అనేటువంటి నెపం పెట్టి వీటిని పండబెట్టినారు. అవతలి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మాత్రం శరవేగంగా చేసుకున్నారు. ఇవన్నీ జరిగేటప్పుడు కొంతకాలం టీడీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. ఈ పాపం అంతా ఏదో అధికారంలోకి వచ్చి తెలంగాణ తెచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆరే చేసిండు పాపం అన్నట్లు మాట్లాడడానికి సిగ్గు అనిపించాలి. ఇట్లా మాట్లాడతారు బాధ్యతారహితంగా. పైపెచ్చు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు